చంద్రబాబు సభలో తొక్కిసలాట కేసులో టీడీపీ నేత ఉయ్యూరు శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తొక్కిసలాటలో ముగ్గురి మృతికి కారణమైన శ్రీనివాస్పై ఇప్పటికే 304, 174 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గుంటూరు సిసిఎస్ దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ అశోక్. పూర్తి డీటెయిల్స్ లైవ్ లో వివరిస్తారు. చెప్పండి అశోక్, ప్రస్తుతం శ్రీనివాస్ ని గుంటూరులోనే విచారిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? బిందు, ఇప్పుడు నేను గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను. సిసిఎస్ పోలీస్ స్టేషన్కు ఉయ్యూరు శ్రీనివాస్ను తీసుకువచ్చారు. అయితే నిన్న సాయంత్రం సంఘటన జరిగిన దగ్గర నుంచి ఉయ్యూరు శ్రీనివాస్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే సంఘటన జరగగానే నాగరాజు అనే వ్యక్తి ఫిర్యాదు ఇచ్చాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అతని మీద 304 సబ్సెక్షన్ 2 రెడ్ విత్ 170 కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత ఎస్పీ స్పెషల్ టీములను రంగంలోకి దించారు. అయితే ఇతను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో కేసును 3-4 టీములను, స్పెషల్ టీములను అతను పట్టుకోవడానికి ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు విజయవాడ ఏలూరు రోడ్లోని ఒక హోటల్లో ఉన్నట్లు కూడా పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని వెంటనే గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు భారీ స్థాయిలో ఇక్కడికి తెలుగుదేశం నాయకులు వచ్చి లోపలికి మమ్మల్ని అనుమతించాలంటూ పోలీసులతో గొడవకు దిగారు. పోలీసులు ససేమేర లోపలికి అనుమతించే ప్రసక్తే లేదు. ఈ కేసులో ముగ్గురు చనిపోయారు. దానికి సంబంధించి కేసు నమోదు చేశాము. అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయడానికి ఎట్లా వెళ్తారంటూ పోలీసులు ప్రశ్నించారు. దీంతో టీడీపీ నేతలంతా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనకి ఆ చివర బ్లాక్ కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అవన్నీ టీడీపీ నాయకులకు సంబంధించిన బ్లాక్ కార్డ్సే. ఇప్పటివరకు పోలీసులతో వాగ్వివాదానికి దిగి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా నిన్న సభ గనక చూసుకుంటే సభలో నిర్వహణ లోపాలైతే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2 గంటలకి కిట్లు పంపిణీ చేస్తామని మహిళల్ని 1 గంటకు సభా ప్రాంగణానికి తీసుకువచ్చారు. 5:30 నిమిషాలకు చంద్రబాబు సభా ప్రాంగణానికి వచ్చారు. అప్పటికి కూడా కిట్లు పంపిణీ చేయలేదు. పంపిణీ చేయకుండా అరాకొర తెచ్చిన కిట్లను చంద్రబాబు స్పీచ్ అయిపోయిన తర్వాత పంపిణీ చేయడానికి రెడీ అయ్యారు. ఇదే సమయంలో కొంతమందికి ఇక్కడ మేము కిట్లు పంపిణీ చేయట్లేదు, మీరు వెళ్ళిపోవచ్చు, మీ ఇంటి దగ్గర కిట్లు ఇస్తామని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట ఏవైతే అక్కడ బార్కెడ్లు కౌంటర్లు ఉన్నాయో అక్కడ కనీసం వాలంటీర్లను కూడా ఏర్పాటు చేయలేదు. రాత్రి పూర్తి స్థాయిలో ఎస్పీ అక్కడ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిశీలించిన తర్వాత చాలా స్పష్టంగా లోపాలు బయటపడ్డాయి. వెంటనే నాగరాజు అనే వ్యక్తి ఫిర్యాదు ఇవ్వడంతో అతని పైన ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఉయ్యూరు శ్రీనివాస్ అతని పైన కేసు నమోదు చేయడం జరిగింది. మరికొంతపైన కూడా కేసు నమోదు చేసే అవకాశం అయితే ఉంది. అయితే ప్రధానంగా ఉయ్యూరు శ్రీనివాసుని ఇక్కడికి సిసిఎస్ పోలీసులు తీసుకువచ్చి దాదాపు 2 గంటల నుంచి విచారిస్తున్నారు. అసలు ఎందుకు ఇంత అంటే పోలీసులు ముందు నుంచే చెప్తున్నారు నిన్న మధ్యాహ్నం నుంచి ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది, వాలంటీర్లను పెట్టండి, కిట్లు పంపిణీ చేయండి అని. కానీ నిన్న సాయంత్రం డ్రోన్ విజువల్ కోసమని చంద్రబాబు స్పీచ్ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా వదలడం జరిగింది. ఇవంతా ఉద్దేశపూర్వకంగానే చేశారు. ఎందుకు ఇలా చేశారన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారిస్తూ ఉన్నారు. మీకు సంఘటన జరుగుతుంది, ఒక ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని పోలీసులు పదే చెప్తున్నా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అన్న కోణంలో లోపల అయితే విచారణ జరుగుతుంది. టీడీపీ నాయకులు ఇక్కడికి వచ్చి గొడవ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు అంత అవకాశం ఇవ్వలేదు. ఖచ్చితంగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పడంతో పోలీసులు ఇక్కడి నుంచి టీడీపీ నాయకులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. పూర్తిగా ముందుకు వెళ్ళి అక్కడ ఆగారు. దాంతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు మాత్రం దాదాపు సాయంత్రం 6 గంటలకు ఎవరిని ఉయ్యూరు శ్రీనివాస్ని రిమాండ్ పెట్టే అవకాశం ఉందని మనకి కొంత సమాచారం అయితే ఉంది. అయితే అప్పటి వరకు పూర్తి స్థాయిలో ఉయ్యూరు శ్రీనివాస్ను విచారిస్తూ ఉన్నారు. బిందు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.